నేర్చుకుంటారు సార్ అలా. ఎందుకంటే యాంకర్స్ అవ్వాలనుకునే వాళ్ళకి స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అది ఏ పని స్మైల్ తోటే స్టార్ట్ చేయాలి. స్మైల్ లేకుండా స్టార్ట్ చేసాం అనుకోండి ఎదుటి వాళ్ళకి కూడా అదోలా ఉంటుంది. అవునండి, అవును. బట్ మీరు ఫేస్ మీద ఎప్పుడు స్మైల్ క్యారీ చేస్తారు. మీరు అదే చెప్తున్నాను కదా, నాకు స్టేట్ అవార్డు 2010 సంవత్సరం అవార్డు తీసుకున్నాను. ఆ అవార్డు కాకినాడ బీచ్ ఫెస్టివల్లో సబితా ఇంద్రారెడ్డి గారు సినిమాటోగ్రాఫర్గా ఉన్నప్పుడు. అప్పుడు నాకు బెస్ట్ యాక్టర్గా, బెస్ట్ యాంకర్గా, అండ్ సుమ గారికి బెస్ట్ ఫీమేల్ యాంకర్, బెస్ట్ మేల్ యాంకర్ నాకు అవార్డ్స్ వచ్చింది. అవి తీసుకున్నాను. అప్పుడు కూడా చెప్పాను, ఎవరు అడిగితే ఇలాగ పక్క నుంచి ఇంటర్వ్యూ చేస్తే ఏంటండి యాంకర్కి కావాల్సిన లక్షణం అనండి, నవ్వుతూ ఉండాలండి. సరిపోద్దండి అంటే నవ్వుతూనే ఉండాలండి, సరిపోదు, మాట ఉండాలా, ఇక్కడ స్పాంటినిటీ ఉండాలి, ఈ మూడు ఉండాలి. మీరు చూడండి సుమగారిని ఎప్పుడు చూడండి, ఆవిడ మా కుల గురువు అంటాను నేను. అందుకే ఆవిడని ఊరుకోవే బాబు అంటుంది. ఆవిడతో నేను ప్రోగ్రామ్స్ చేశా. ఎప్పుడు నేను పట్టుకుంటే పట్టుచేరని ప్రోగ్రామ్కి నేను ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉండేవాడిని. ఆవిడ వచ్చి ప్రోగ్రామ్స్ చేశాడు. రావడం సిరిముఖం అంటారు దాన్ని. ఇలా ఉంటుంది ఆవిడ ఫేస్. చూడండి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ మీరే క్రియేట్ చేశారా? పట్టుకుంటే పట్టుచీర క్రియేటర్ నేనే, దాని డైరెక్టర్ కూడా నేనే. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే కదా. అవునండి, సంయుక్త రాష్ట్రంలో చాలా పెద్ద హిట్ ప్రోగ్రామ్. అప్పుడు ఊపింది ఆ ప్రోగ్రామ్, చాలా పెద్ద హిట్ అండి. మీకు విషయం సార్, పట్టుకుంటే పట్టు చీర అనే ప్రోగ్రామ్ ఆడవాళ్ళే ఎక్కువ చూస్తారు అనుకోవడం తప్పు. ఎందుకంటే జెంట్స్ కూడా ఎక్కువ చూసేది. ఎవరికి పట్టు చీర వస్తుందో, ఎవరు గెలుస్తారో, ఒకవేళ మావిడ కాల్ చేస్తుందేమో, మావిడ మాట్లాడితే మావిడకి వస్తుందేమో, వాళ్ళు కూడా మాట్లాడించి వాళ్ళ ఆవిడకి ఒక చేరిద్దామని రేట్ కరెక్ట్ గా చెప్తే చేరిచ్చేసేవాళ్ళం. అది కళామందిర్, కొన్ని కళానికేతన్ అని, చందన బ్రదర్స్ అని, వీళ్ళతో మేము స్పాన్సర్షిప్ అనమాట. వారం ఒక 5 చీరలు. కానీ అసలు సూపర్ కాన్సెప్ట్ సార్. అవునండి, అది దాని తర్వాత నేను ఇంకోటి కూడా కాన్సెప్ట్ చేశాను అప్పట్లోనే. చెప్తే మీదే చెప్పకపోతే మాదే అని. చెప్తే మీదే అంటే ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు, చిరంజీవి గారు, మన హీరోలు ఉన్నారు కదా, వాళ్ళ తాలూకా షర్ట్లు, వాళ్ళు పెట్టుకున్న గాగుల్స్, చేతుకున్న వాచ్, షూస్, వాళ్ళు వాడిన బైక్స్, ఇవన్నీ వేలం పాటు వేయడం. అప్పట్లో అది చాలా పెద్ద హిట్. అది కూడా ఒక చూపిస్తాం ప్రభాస్ గారిది. ఈ సినిమా రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ గారు వాడిన వస్తువు ఇదిగో అని చూపిస్తారు యాంకర్. చూస్తే ఇది వేలం వేస్తారు. 4 కాల్స్ ఉంటాయి, 4 పాడుకుంటారు. 2000, ఒకళ్ళు 3000, లేకపోతే 5000, 10,000, 20,000, 30,000 అలా. అది పాడుకున్నప్పుడు నేను దాన్ని ఏంటంటే మేము ముందే ఆ ప్రొడ్యూసర్స్తో మాట్లాడి ఆ సినిమాలో ప్రమోషన్లో భాగంగా వాళ్ళకి ఉచితంగా ఇచ్చేస్తాం. కానీ దాన్ని పాడుకునేవారు ఎవరు ఎక్కువగా పాడతారు, మీకు అర్థమైందా? అది చాలా పెద్ద హిట్ ఆ ప్రోగ్రామ్ కూడా. అందులో చిరంజీవి గారు అప్పట్లో ఆపద్బాంధవుడు సినిమాలో చిరంజీవి గారు వాడిన TVS 50, అది రాజమండ్రి ప్రాంతంలో వాడిన ఒక బట్ చిరంజీవి గారు నడుపుతారు ఆ సినిమాలో. ఆపద్బాంధుడా, పాలు అవన్నీ ఉంటాయి, ఆపద్బాంధుడు అనుకుంటా. ఆపద్బాంధుడు అండి నా గుర్తు. అలా దాన్ని కూడా వేలం వేసి అప్పట్లో చాలా ఎక్కువ కొనుక్కున్నారు. అది దేని వేరే మంచి కాజుకు ఉపయోగించారు, ఆడపిల్లలకి ఏదో ఇచ్చారు. అలా నేను క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ ఇదోటి పెద్ద హిట్. చెప్తే మీదే చెప్పకపోతే మాదే అని. ఆ రేట్ చెప్పాలా, ఆ చీరది కూడా రేట్ చెప్పాలా. ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ అండి. దీపావళి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం. సో మీరు ఎవ్రీథింగ్ మీడియాలో అన్ని చేశారు. ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అనుకోవచ్చు, రైటర్గా కూడా రైటర్ చేశారు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చారు, యాంకరింగ్ చేశారు, ప్రతిదీ చేశారు మీరు. మీకు బాగా నచ్చేది ఏంటి సార్? అంటే మీడియా అయినా, అంటే మీడియాలో కెమెరా ముందు ఇవన్నో ఉంటాయి, మనకి చాలా ఉంటాయి. సో వీటిలలో మీకు బాగా, మీ మనసుకు బాగా ఇష్టమైనది, ఇప్పుడు కూడా చేస్తే దాన్ని బాగా ఇష్టంగా చేసే ప్రోగ్రామ్ ఏంటి? అంటే వర్క్ ఏంటి? ACTING, యాక్టింగ్. అంతే. ఓకే, కెమెరా ముందు మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, యాక్టింగ్ అంటే మీకు పిచ్చి ఇంకా అంతే. దానికోసం వచ్చానండి. నాకు అన్నం పెట్టింది, నన్ను నిలబెట్టింది. మీరు ఒక న్యాచురాలిటీ అంటున్నారు కదా, మీరు యాక్టింగ్ చేసినట్టు ఉండదు యాక్చువల్లీ. నేను చెప్తాను బాలు గారు, నన్ను ఎక్కడ ఇంటర్వ్యూలో ఎవరు అడుగుతుంటే హఠాత్తుగా ఏమంటే మీరు అసలు యాక్టింగ్ చేసినట్టు ఉండదండి, అసలు మామూలుగా ఉంటారండి అంటే, రాకండి అన్న. ఏమి రాకండి అన్నది, యాక్టింగ్ రాకుండానే 100 సినిమాలు చేశారా అన్న. రాకేనండి, నేను నిజంగా చెప్తున్నా. ఏడుపు వస్తే ఏడిచా, నవ్వు వస్తే నవ్వా. డైరెక్టర్ చెప్పింది చేశా. ముఖ్యంగా వాళ్ళకి ఏం కావాలో. యాక్టర్ అంటే ఏముందండి, నేను క్లియర్గా చెప్తా. నిజ జీవితంలో మనం మామూలుగా ఉంటాం. ఇందాక ఎవరో మన గేట్ దగ్గర, సాక్షి గేట్ దగ్గర ఎవరో పలకరించారు, సార్ అన్నారు. గుర్తుపడితే కళ్ళు పెద్దవి అవుతాయి, గుర్తుపట్టకపోతే ఎవరు సార్ అని అడుగుతారు. అది ఆయన డ్యూటీ. నేనైనా సార్ మీరా బాగున్నారండి, రండి సార్. అదేంటి, నేను యాక్టర్ అవ్వటం వల్ల వచ్చింది కదా, సహజంగా బ్రతకటం, సహజంగా ఉండటం. ఇప్పుడు ఎప్పుడు ఏమంటానంటే, సహజంగా ఉండగలటం చాలా మంది కష్టం అవుద్దండి. అవునండి, 4 లైట్లు వేసి 2 కెమెరాలు, ఆ రెడ్ లైట్ అబ్బాయి వెలుగుతుంది చూడండి కెమెరా ముందు అని చూస్తే భయమేసేదిడికి. నేను అదేం పట్టించుకోవాలి. ఇప్పుడు కెమెరాతో ఫ్రెండ్షిప్ చేశాను. సో అలా సహజంగా ఉండటం అనేది కష్టం. నేనున్నా. నా ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పాను కదా, స్మైల్ ప్లీజ్, ఆ ప్రోగ్రామ్ చూసి ఫస్ట్ 4 వీక్స్ మా కో యాంకర్సే
లైక్ మా భార్గవ్ కానీ మా ఝాన్సీ గారు లేకపోతే ఇంకా వీళ్ళందరూ నన్ను ఏమయ్యా ఏంటి అసలు స్క్రిప్ట్ రాసుకోవా నువ్వు ఏమీ రాసుకోకుండా చేసేస్తున్నావు మాట్లాడేస్తున్నావు ఏంటి కెమెరాతో ఏంటది అని నేనేం రాసుకోలేదని మైండ్లో ఉంది అలా చేస్తున్నానండి ఆ ఫోర్ ఎపిసోడ్స్ 5th 6th 7th ఎపిసోడ్ ఎన్ని లెటర్స్ వచ్చావు నాకు భయ్యా ఏంటి భయ్యా మీరు మాతో మాట్లాడుతున్నట్టుంది టీవీలో చూస్తుంటే టీవీలో చూసినంతసేపు మీరు నాతో మాట్లాడుతున్నట్టు అవును, అప్పుడు ఛానల్స్కి లెటర్స్ పంపేవాళ్ళు కదా సార్. అవునండి అవును, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇదంతా పెద్దగా అయిపోయి ఇవన్నీ మనకు టెక్స్ట్ మెసేజ్లు వాట్సాప్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ ఆ టైంలో ఉత్తరాలు రాసే లెటర్సే నాకు మీకు బాగా ఏదైనా గుర్తుండిపోయింది మీకోసం మీ దగ్గరికి వచ్చిన ఉత్తరం ఒక ప్రేక్షకుడి నుంచి బాగా మీకు చాలా చాలా అండి నాకంటే నేను అదే చెప్తున్నాను కదా నేను వెంటనే అంటే వాళ్ళకి ఏమన్నా నెంబరు లేకపోతే ఏదైనా ఇస్తే అప్పుడు మనకి ల్యాండ్ లైన్స్ ఫోన్స్ ఇవి ఉన్నాయి 2005-6 టైంలో మనం ఒక ఫోన్కి అవుట్ గోయింగ్ కాల్ చేయాలని బోల్ డబ్బులు అయిపోతాయి సెల్ ఫోన్ మా కంపెనీ ఫోన్ ఇచ్చింది అప్పటికే ఆ నెంబరే నా దగ్గర అదేంటంటే దాంట్లో నుంచి ఫోన్ చేస్తే మనం ₹6 ₹7 అలాంటిది ఏదో రూల్ ఉండేది అప్పుడు సో నేను ఏంటంటే వాళ్ళ నెంబర్లు అయి పెట్టేవాళ్ళు ఫోన్ లెటర్స్ రాసేవారు ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ నెల్లూరు పైన తెలుగువాడు అనేవాడు ఉన్న ప్రతి చోటకి నేను వెళ్ళానండి వాళ్ళ ఇంటికి వెళ్ళా వాళ్ళ ఇంట్లో మనిషికి వెళ్ళా వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ బావ ఇంకేమైనా అనుకోండి వాళ్ళ ఇంట్లో అరే మనోడు వచ్చేసాడు మనోడు అనేవారు తప్ప ఈడు అనేవారు తప్ప ఎవడీడు అని అనలా అది భగవంతుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఎందుకంటే నేను సహజంగానే ఉన్నాను మీరు అన్నట్టు నేను యాక్టింగ్ కూడా డైరెక్టర్ చెప్పిందని మ్యాక్సిమం సహజంగా చేయడానికి ట్రై చేస్తా ఇప్పుడు నేను మ్యాక్సిమం సహజంగా చేయడానికి ట్రై చేస్తా అని నా చెయ్యి ఇలా వచ్చింది కదా అవును ఇది సహజత్వం ఓకే సార్. ఇంత సహజంగా ఉన్నారు కదా మీరు, ఎప్పుడైనా మీకు అనిపించిందా అంటే దాదాపు 20 సంవత్సరాలు కెమెరా ఫీల్డ్లో ఉన్నారు, ఐదర్ ఇట్ కుడ్ బి యాంకరింగ్ అయినా కావచ్చు యాక్టింగ్ అయినా కావచ్చు ఏదైనా కెమెరా ఫీల్డ్లో ఉన్నారు మీరు, ఎప్పుడైనా ఒక్కరోజు ఎప్పుడైనా ఏంట్రా భయ్ ఊకే ఈ కెమెరా ఏంటి నా లైఫ్ ఏంటి నేను చాలు ఈ బాధలు నాకు చాలు ఇంతేనా నా లైఫ్ ఇలానే ఉంటుందా అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు అలా అని ఎందుకు అలా ఎప్పుడు అనుకోలేదు బేసిక్గా అలాంటి సందర్భాలు కొన్నిసార్లు 2 గంటలు 3 గంటలు ఒక పూట నన్ను కొంచెం ఎలా జరిగింది ఏంటి అని అనిపించే సందర్భాలు ఉన్నాయి కానీ నేను వదిలేసాను ఎందుకంటే నేను చెప్పాను కదా నేను అత్యధికంగా ప్రేమించేది కెమెరాని అయితే మైక్ ముందు ఉండాలా లేదా కెమెరా ముందు ఉండాలా నన్ను ఎప్పుడు అవి దగ్గరగానే ఉంచుకుంటున్నాయి మరి ఒకవేళ కెమెరా ముందు లేకపోతే మైక్ పిలుస్తుంది ఒకవేళ మైక్ ఏమన్నా పక్క వెళ్తే కెమెరా పిలుస్తుంది సో నేను అంటే తాళి కట్టలేదు కానీ పెళ్ళంలాగా ప్రియురాల్లాగా వీళ్ళిద్దరు రెండు నాతో పాటే ఉన్నాయి కాబట్టి నాకు ఎప్పుడు అలా అనిపించలేదు ఉన్నాయి కొన్ని సందర్భాలు ఉన్నాయండి ఎప్పుడన్నా నన్ను ఒక సినిమాలో పెట్టి చాలా బాగా వచ్చింది సీన్ అనుకున్న తర్వాత దాని ఎడిట్లో తీసేసినప్పుడు సాహో మూవీలో మీ క్యారెక్టర్ తీసేసారంటే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదండి యాక్చువల్గా నేను ప్రభాస్ గారు మాట్లాడుకునే ఫోన్ కట్స్ నేను అందులో ఒక రాబరీ దొంగల ముఠాకే నాయకుడిని నేను ప్రభాస్ గారు ఫోన్ చేస్తే మేము వెళ్ళి నగల షాపును దోచుకుని వచ్చేయడం అలాంటిది ఏదో ఉంది ఆ ఎపిసోడ్లో 2 సార్లు ప్రభాస్ గారు నాకు ఫోన్ చేసే కట్స్ ఉంటాయి నాకు ప్రభాస్ గారు డైరెక్ట్ కనిపించారు అది వేరే ఇంకో రోజు తీస్తారు అది ఆ ఫోన్ లో ప్రభాస్ గారు నేను వచ్చినప్పుడు ఇద్దరు ఇలా స్క్రీన్ మీద ఒకటేసారి కనిపిస్తారు ఆ డబ్బింగ్ అవి చెప్పినప్పుడు ఉన్నాయి సినిమాలో లేవు అలా అలాగే అప్పుడు ఫీల్ అయ్యారా మరి అదే ఆ సందర్భాలే చెప్తున్నా ఖచ్చితంగా ఫీల్ అవుతాం కదా సినిమా దట్టు బాహుబలి తర్వాత వచ్చిన మూవీ పైగా నేను ప్రభాస్ గారు నన్ను ఎప్పుడు భీమవరం అని పిలుస్తారు ఆయనతో చేశాననే సంతృప్తి ప్రభాస్ గారు లాంటి మ్యాచ్